రాత్రి దీని టికెట్ తీసుకొని థియేటర్లో చెన్నైలో వస్తాడు సినిమా చూసి వెళ్ళాము. అటువంటి స్టడీగా ఉండు. శ్రీనివాసరావు గారు మన యూట్యూబ్లో దర్శనం ఇస్తారు, మీరు యూట్యూబ్లో దర్శనం ఇస్తారు, ఓకేనా? అభిమానం ఒక వారది ఎక్కడైనా, అంతేగా. ధన్యవాదాలు. ఘట్టంలేని జయకృష్ణ 3వ తరం నటుడిగా ముందుకు వస్తున్నాడు. అందరికీ శుభాశీస్సులతో ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు ఘట్టంలేని జయకృష్ణకి లభించాలని కోరుకుందాం. అభిమానిగానే ముందుకు వచ్చాను నేను. ఓకేనా బాయ్? ఇన్స్టాగ్రామ్లో అభిమానులు అంటే అభిమానులు తీయగలటం గొప్పగా. సినిమా వదిలేడా? వదల్లా, ఇంకా బళ్ళు పెట్టేస్తున్నాడు. ఇప్పుడే బళ్ళు పెట్టి వచ్చాం. అదేలే 11:30కి మనం మన షో. ఇది చూస్తాలే నిదానంగా. యూట్యూబ్ ఛానల్ ఉందిలే. మొదలు ఉన్నారు 11:30కే కదా షో. లైన్లో ఉన్నారంటే యూట్యూబ్ ఉందిలే, మన దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే బాయ్. బుకింగ్ చూస్తున్నాం. సంగమేశ్వర బుకింగ్. ఓకే కాదు, మనకి హైదరాబాద్లో ఉన్నాడులే. ఏదో తిరుగుతున్నాడు అబ్బాయి ఫోన్ చూసి. ఓకే చూద్దాం నిదాన్ని. తొందరపడబాక. పదకొండున్నరకి షో టైం. అది చూసినట్టుగా బస్సులో కండక్టర్గా రైట్ అట్టగా నేను చెప్పాక పిల్లల్ని చూడమని ఒకసారిగా, అందుకని నేను వచ్చేసాను మొదటి షోకి. 8 గంటలకు అయిందిలే. సంగమేశ్వర వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతలే నిదానంగా. అబ్బాయి యూట్యూబ్ చూశారు నా? యూట్యూబ్ ఏమన్నా యూట్యూబ్ చూశారు నాది? ఆర్టీసీ సుధాకరు చూశారు, చూడలేదా? ఈసారి చూడండి అయితే యూట్యూబ్లోలే. ఆర్టీసీ సుధాకర్ యూట్యూబ్ చూడండి, దాంట్లో కనపడతా. అప్పుడప్పుడు బిట్లు పెడతా ఉంటాలే. 4 నిమిషాలు పెట్టి ఆపుతా, తర్వాత ఒక 4 నిమిషాలు అందరం లాగాలి. యూట్యూబ్లో వెళ్ళండి, యూట్యూబ్లో కనపడతారు. యూట్యూబ్ ఛానల్ ఉన్నా బాయ్. నేనే సినిమా చూడమని చెప్పాక అందుకని వచ్చేసా. ఇవాళ సెలవులే, గురువారం కలిసి వచ్చింది 2 రకాలుగా. అభిమానులు కూడా చూడొచ్చని వచ్చేసాను బాయ్. అంతేనా? 2 కోటిలో తినాలి. సంగమేశ్వర థియేటర్ చూస్తున్నాం కదా బాయ్. రైట్, చూస్తున్నాం. ధన్యవాదాలు. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా కెమెరా బా ఇది. ఇన్స్టా కెమెరా, ఇన్స్టా యాప్ ద్వారా మనం ఉపయోగించుకోవాలి. ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలి మన వీడియోని. ఓకేనా? ధన్యవాదాలు. మన కూడా రోజు సినిమా లాగా ఉంటుంది. మన బస్సులో కండక్టర్గా నేను రోజు సినిమా చూపిస్తూ ఉంటాను. తీసానా? ఓకేనా బాయ్. సొంతది ఛానల్ అయితే నేను సినిమాకి వచ్చి ఏముండదు. నేను కూడా సరదాగా సినిమాకి వచ్చాక అందరూ నలుగురితో పాటు అభిమానులు నేను కలిసిపోవాలి. ఇదేనా కదా? ధన్యవాదాలు బాయ్ అందరికీ. ఓకే. అదిగో మన జయకృష్ణ కనపడుతున్నాడు. ముక్కోటి దేవతల ఆశీస్సులు జయకృష్ణ లభించాలని కోరుకున్నాం అభిమానుల తరపున. అంతేగా?